ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననిం శారదాదేవిం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే శ్రేయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. జయ నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ పరమ పూజ్యులైనటువంటి బ్రహ్మానందాశ్రమ సంస్థాపకులైనటువంటి బ్రహ్మీ లీన శ్రీ సద్గురు చిదానంద గురుదేవులకు అనంత కోటి దండ ప్రణామములు ప్రణతిలుతో అందరిలో విరాజిల్లేటువంటి అపరాశక్తి ఆత్మశక్తికి వందనాలు ఆచరిస్తూ, ఆత్మస్వరూపులారా, పరమ పవిత్రమైనటువంటి చాతుర్మాస్యములో ఇది ఒకటో భాగం. 4 భాగాలలో ఒకటో భాగం పూర్ణం. ఇది శ్రావణ పౌర్ణమి అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి శ్రావణ పౌర్ణమి. ఇది ప్రకృతి అంతా కూడా అందసందాలతో, మొక్కలతో పచ్చగా, చక్కగా జలపాతములతో వర్ధిల్లేటువంటి ప్రకృతి యొక్క తరుణంలో ఈ పౌర్ణాన్ని రాఖీ పౌర్ణమిగా, ఈ పౌర్ణమి శ్రావణ పౌర్ణమిగా, రాఖీ పౌర్ణమిగా మనకు పెద్దలు సనాతనంగా చెప్పినటువంటి ఈ రాఖీ పౌర్ణమి పవిత్రమైనటువంటిది ఎందుకు అయింది, ఈ రాఖీ పండుగగా ఎందుకు మన సనాతనమైనటువంటి మన ధర్మం, మన ఋషి ధర్మం, మన వేద ధర్మం పాటించినటువంటి ఈ రాఖీ పౌర్ణాన్ని వేడుకగా అన్ని రాష్ట్రాలలో చక్కగా దీన్ని పండుగను జరుపుకుంటారు. అలాగనే ఈ రాఖీ రక్షాబంధన అనేటువంటిది మన మహాభారతంలో, అలాగనే దేవతలు రాక్షసులు అయినటువంటి వారికి నిరంతరము పోరాటములో ఉండేటప్పుడు, అది కూడా భౌతికంగా కూడా ఈ ప్రకృతిలో కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది, జరుగుతూ ఉన్నది. అది రాక్షస ప్రవృత్తి, అసుర ప్రవృత్తి అనేటువంటి ఈ ప్రవృత్తిలో మూఢమైనటువంటి తమోగుణముతో చేసేటువంటి ప్రవృత్తిలో ఈ రాక్షసులకు దేవతలకు చక్కగా పోరాటం జరిగినప్పుడు బలిచక్రవర్తి రాజ్యాన్ని ఆక్రమించాడు, దేవలోకాన్ని ఆక్రమించి ఆయన చక్కగా కొనియాడుతున్నాడు. అప్పుడు దేవతలైనటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా ఏమి చేయలేక, ఎందుకంటే ప్రకృతిలో ఉండేటువంటి అందచందాలలో పరివర్తన జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పారి యశస్సు వస్తుంటుంది, ఒక్కొక్క పారి శాపం వస్తుంటుంది, ఒక్కొక్క పారి
దుఃఖం వస్తుంటుంది. ఇది సహజమైనటువంటిది, ప్రకృతిలో ధర్మం కాబట్టి. అప్పుడు రాక్షసులు యొక్క దాడిని తట్టుకోలేక దేవేంద్రుడు ఆ భవనంలో కూలబడిపోయింటాడు. కూలబడిపోయినప్పుడు శశీదేవి అనంతమైనటువంటి ఉపాసకురాలు, ప్రకృతి మాతను అష్టవిధలుగా అంటే అష్ట శక్తులతో పూజించినటువంటి శశీదేవి, ఆమె ఆ తపశ్శక్తిని ఆమెనంతా కూడా 3 పోగులలో ఇమ్మడించిందని. 3 పోగులు, అదే ఆ 3 పోగులలో సాత్వికం, రాజసం, తామసం అనేటువంటి ఈ 3 పోగులను శక్తిని నింపి శశీదేవి దీన్ని రక్షాబంధనంగా తయారు చేసి, ఈ రక్షణ బ్రహ్మముహూర్త కాలములో, అదే శ్రావణ పౌర్ణమి బ్రహ్మముహూర్త కాలములో చక్కగా అనుష్ఠించి ఆ రక్షాబంధన ఇంద్రునికి కడుతుంది. సంకల్పం చేసి ఆ ఇంద్రుడు తర్వాత వచ్చేటువంటి విజయాన్ని, రక్షాబంధనం కట్టుకొని యుద్ధానికి మళ్ళీ సంసిద్ధులై మళ్ళీ పోరాటం మొదలైంది. అయితే ఈ రక్షాబంధన ఈ చాతుర్మాసంలో, ఈ శ్రావణ పౌర్ణమిలో ఎందుకు కట్టుకోవాలంటే, ధర్మములో ఉండేటువంటిది ఏంటంటే, ఒక సత్కర్మను చేసేటప్పుడు, ఒక యాగము చేసేటప్పుడు, అలాగనే ఒక దీక్ష చేసేటప్పుడు కంకణము గురువు దగ్గర, ఆచార్యుని దగ్గర కట్టించుకుంటారు. అలాగని మన సనాతన ధర్మములో ఉండేటువంటి ఈ రక్షాబంధనను ఇష్టదేవతను చక్కగా ఇంటి ఇల్లాలు, యజమానురాలు చక్కగా బ్రహ్మముహూర్త కాలంలో లలితాంబికను కానీ, అలాగనే లక్ష్మి కటాక్షము కానీ ఉపాసన చేసి ఆ రక్షాబంధనం తయారు చేసి భర్తకు కట్టుతుంది. కానీ సనాతన ధర్మములో భర్తకు భార్య కట్టాల, భార్యకు భర్త కట్టకూడదు. అది ఒక ధర్మం. కాబట్టి ఈ రక్షాబంధన కట్టేందుకు, ఎందుకంటే పంచభూతాల సాక్షిగా చేసుకునేటువంటి ప్రమాణముతో చేసినటువంటి అనుబంధము, కళ్యాణం చేసుకున్నారు కాబట్టి అష్టైశ్వర్యాలతో, ఆరోగ్య భాగ్యాలతో చక్కగా వర్ధిల్లాలని సత్సంకల్పం చేసి భర్తకు కంకణం కడుతుంది, రక్షా కంకణం. అలాగనే పెళ్ళి కాని వాళ్లకు చెల్లెళ్ళు కడతారు. అంటే పెళ్ళి కాని వాళ్లకు చెల్లెళ్ళు కట్టాల, చెల్లెళ్ళుంటే. అలాగా మన సాంప్రదాయంలో ఈ రక్షాబంధనం కట్టినటువంటి తరుణమైనటువంటి యొక్క ఈ రాఖీ పండగ రోజు, అలాగనే ఈ అష్టైశ్వర్యాలతో ఉండేటువంటి, అష్టప్రకృతిలో ఉండేటువంటి మహాశక్తి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సంతోషలక్ష్మి, ఇలాగా 8 రకాలైనటువంటి అష్టలక్ష్మిని ఆరాధించేటువంటి ఈ తరుణంలో, ఈ పౌర్ణమి రోజు మనము ఐశ్వర్యాన్ని కోరుకోవాల్సింది ఏంటి? భర్త మీద కానీ, ప్రపంచం పైన కానీ, కుటుంబం పైన కానీ ఏమి ఆశీర్వదించాలా అంటే, తల్లి అయినటువంటి గారు, తండ్రి అయిన, భార్య అయినా కూడా ఎవరైనా ఈ రక్షాబంధనం కట్టేటప్పుడు ధనము వర్ధిల్లుగాక, ధైర్యము వర్ధిల్లుగాక, సంవత్సరమంతా కూడా మళ్ళీ రాఖీ పండగ వచ్చేంత వరకు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో తురదూగుతూ ఉండాలా, భాగ్యవంతుడుగా ఉండాలా, సంతోషంగా ఉండాలని ఆశీర్వదించి రక్షాబంధన కట్టించుకుంటారు. అలాగా ఆ దేవతలు ఎట్టయితే ఆ పోరాటం కోసం కట్టుకున్నారో, అలాగనే మనము కూడా ఈ రక్షాబంధన గురువు దగ్గర కట్టుకోవాలి.
మాకు కూడా ఉంది శాస్త్రంలో. ఏంటంటే గురువు యొక్క ఆశీర్వాదం ఒక సంవత్సరం అంతా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి తాపాలు పరిమార్చి నన్ను ఎప్పుడు ఆత్మనిష్టలో, ఎప్పుడు నీ స్మరణలో, నీ ధ్యానములో నన్ను గడిపేటట్టు ఆశీర్వదించని గురువు కూడా మనము రక్షాబంధన. ఆ రక్షాబంధన మనకు మంత్రోపదేశం చేసినప్పుడు రక్షాబంధన ఇస్తాడు. ఆ రక్షాబంధన ఏంది చెప్పండి? ఏంది? తెలియదు. ఆ రక్షాబంధన ఇచ్చేది ఏంటంటే జపమాల. జపమాలను మంత్రిచ్చిస్తాడు. ఈ మంత్రిచ్చినటువంటి జపమాలను ఎప్పుడు నిరంతరము ఈ ప్రపంచంలో అన్నీ పోగొట్టుకున్నా, అన్నీ పోయినా, రాజ్యం పోయినా, ఆస్తులు పోయినా, ఆరోగ్యం పోయినా, భాగ్యం పోయినా, ఏం పోయినా ఆ రక్ష ఇచ్చినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి మాలను, గురువు ఇచ్చినటువంటి దాన్ని ఎప్పుడూ స్పర్శిస్తుండాలా, శరీరం పైన ధరించుండాలా, ఎప్పుడు దాన్ని రక్షాబంధనంగా ఇస్తాడు. అందుకే ఆ జపమాలను ఎప్పుడు అనుష్ఠానం చేస్తూ, జపము చేసుకుంటూ ఆ రక్షాబంధనను ఉంచుకోవాలా. యోగీశ్వరులైన, యోగనిష్ఠులైనటువంటి పుత్రులైనటువంటి, అంటే మంత్రము చెప్పిన యొక్క శిష్యులకు ఇది ఇలా వర్తిస్తుంది. అలాంటి ఈ రక్షాబంధన వీళ్ళకిస్తారు. అందుకే స్వామీజీ, ఆయన పేరు మదిలేటిరెడ్డి అని, పెద్ద గొప్పవాడు. ఆయన ఉన్నంత కాలము ఈ ఆశ్రమానికి 7 రోజులకు, సప్తమి 7 రోజులకు 10 పళ్ళు, 8 పళ్ళు, 20 పళ్ళు, 15 పళ్ళు మోసినంత రొట్టిపిండి పంపించేవాడు 14 సంవత్సరాలు. ఆయన పేరు మదిలేటిరెడ్డి అంటారు. ఈరోజు వాళ్ళ మనవరు రాలే. ఆ మదిలేటిరెడ్డికి స్వామీజీ మంత్రం ఉపదేశం చేశాడంట. ఆ మంత్రం ఉపదేశం చేసినటువంటి ఆ జపమాల ఆయన సత్యంత వరకు ఆ మాల అరిగిపోయింది. మాలంతా అరిగిపోయింది. అంటే ఎన్ని లక్షల జపము ఎంత చేసింటాడో అంత అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి స్వామి శిష్యుడు ఆయన. ఆ రక్షణ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చాడో ఆయనకు కానీ నిరంతరము మంత్రం చేస్తూ జపమాల తిప్పుతుంటాడు. అంత కఠినంగా చేసినటువంటి వ్యక్తి ఆయన మదిలేటిరెడ్డి గారు. అలాగా ఈ రాఖీ పౌర్ణమి రోజు ఏదైతే తీసుకుంటామో అలాంటి సంవత్సరం వరకు దాన్ని జాగ్రత్తగా రక్షాబంధనను కాపాడుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు మనకు ఉండాల్సినటువంటి 2 ఉండాలంటారు. అష్టైశ్వర్యాల్లో అందరికీ అర్హత లేదు. పూర్వజన్మ సుకృతం వల్ల అష్టైశ్వర్యాలు తులదూగుతున్నాడు రాని మన సామెత ఉంది. కానీ అందరికీ అది సాధ్యమైనటువంటిది కాదు. కానీ అనుకూలంగా, ప్రతికూలంగా ఉండేటువంటి విషయం ఏంటంటే ధనము ఆర్జిస్తుండాల, ధైర్యాన్ని పెంచుకుంటుండాల. అందుకే ఈ రాఖీ పౌర్ణమి రోజు, ఈ పౌర్ణమి రోజు అమ్మా నాకు ధనం ప్రసాదించు, ధైర్యాన్ని ప్రసాదించు. అందుకే ధైర్యము ఎప్పుడైతే జీవుని దగ్గర మనలో ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటామో అప్పుడు ధనము, రాజ్యము అంతా మన దగ్గర ఉంటుందని మన పురాణ కథలు చెప్తున్నాయి, మహాభారతం చెప్తా ఉంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది ధనం ఉండాల, ధైర్యం ఉండాల. ఫస్ట్ది ధనం, లాస్ట్ది ధైర్యలక్ష్మి. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి ఈ 2 జీవునికి ఎప్పుడైతే పూర్ణంగా విశ్వాసంతో చేస్తుంటాడో వానికి ఆది భౌతికమైనటువంటి దుఃఖము నివారణ జరుగుతుంది. ఎందుకంటే బాగా ఆకలైనప్పుడు జపం చేయలేం, బాగా ఆకలైనప్పుడు ధ్యానం చేయలేం, బాగా ఆకలైనప్పుడు యుద్ధం చేయలేం, ఏవి జరగవు. కాబట్టి ఈ ధనం అవసరం. కాబట్టి ఈ ధనాన్ని నిలుపుకోవాలన్నా కూడా ధైర్యము అవసరం. అందుకే ధైర్యే సాహసం. ధైర్యం లేనివాడు ఈ ప్రపంచంలో, అందుకే భగవద్గీత ఫస్ట్ 2వ అధ్యాయంలో స్టార్టింగ్లోనే చెప్పినాడు. ఇది వివేకానందుడు వాడవాడ దేశ దేశాలలో చక్కగా ఉపదేశించినటువంటి శ్లోకం ఏంది అంటే క్లైబ్యం మాస్మగమక్ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం
త్యక్తోత్తిష్ట పరంతప. ఈ శ్లోకాన్ని వాడవాడలో ఎక్కడ ఏ మీటింగ్లోది వివేకానందుడు దీన్ని కొనియాడుతున్నాడు. ఈ శ్లోకాన్ని అర్థాన్ని, ఈ శ్లోకాన్ని గురించి చెప్పేవాడు. అంత ధైర్యంగా ఉండాలని చెప్తాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యాన్ని నువ్వు, ఎందుకంటే కృష్ణుడు బోధించింది అది కాబట్టి ఈ శ్లోకం చెప్పేవాడు. అందుకే ప్రపంచం మీద కానీ, కుటుంబం మీద కానీ, పిల్లలపైన కానీ నమ్మకం లేకుండా జీవించేవాడికి ఒక ఉపమానం చెప్పాడు. భగవద్గీతలో కూడా వస్తుంది, సంశయాత్మ వినశ్యతి. సంశయం అనేది ఎప్పటికీ ఉండకూడదంట. ఎందుకంటే వివేకానంద చెప్తాడు, సంశయాన్ని హృదయంలో పెట్టుకునేదనక పెద్ద అణుబాంబు గుండైనా పెట్టుకోవచ్చు, కానీ సంశయం పెట్టుకోవద్దని చెప్పాడు. అయితే మనకేంది, సంశయాత్మ వినశ్యతి. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వస్తుందా, పూజ చేస్తే వస్తుందా, యజ్ఞం చేస్తే వస్తుందా, ఏంది వస్తుంది, ఏంది రావాలా? ఇది ప్రశ్న. మన భారతదేశంలో, మన సాంప్రదాయంలో, మన హిందుత్వంలో ఏంటి ఈ బలహీనమైనటువంటి కోరికతో బద్ధుడైపోయినాడు, తామసికుడైపోయినాడు. ఏ అలవాట్లన్నింటినీ పాడు చేసుకున్నాడు. జీవితాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని, భాగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, ప్రేమను, కరుణ, దయ ఇవన్నీ కరువైపోయినాయి. ఇది మన హిందూ ధర్మంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది. చూడండి, క్రైస్తవ మతంలో ఈరోజు ఆదివారం వచ్చిందంటే వాడు భగవద్గీత ప్రమాణంగా వాళ్లకు క్రైస్తవులకు పెట్టుకునేటువంటి మతకర్త అయినటువంటి వాళ్ళ బైబిల్ను రొమ్మలపైన పెట్టుకొని వానికి అక్షరం రాదు, దాంట్లో ఏముండేది తెలియదు. వాళ్ళ ప్రభువు నన్ను కాపాడవయ్యా అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసే లక్షల మంది. నేను హైదరాబాద్లో పోయేటప్పుడు ఆ గొందిలో పోయాం, మా పరమేశ్వర్ తీసుకొని పోతున్నాడు. కరెక్టుగా 11 గంటలకు ఆదివారం పూట 1.5 గంట పట్టింది మేము అవతలి దాటుకోవాలంటే. చిన్నలు పెద్దలు అంతా పెద్దది చర్చి హైదరాబాద్లో, దాదాపు 60-70 వేల మంది ఉంటారు. ఆ డిసిప్లిన్ ఏంది, ఆ ప్రార్థన ఏంది, ఒక్కరు శబ్దం లేకుండా కూర్చున్నారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకర్తు తనువర్తతే అని భగవద్గీత చెప్పినట్టు ఆయన ఆ డిసిప్లిన్ వచ్చింది. అలాగనే ముస్లిమ్స్ చూడండి, పండుగ వాళ్ళకు ఒక్క పొద్దు పండుగ వస్తుంది, 3 వేళలా చక్కగా నమాజ్ చేస్తున్నారు. ఎక్కడుంటే అక్కడ మాంసం ఉండేవాడు, కూరగాయలు అమ్మేవాడు, భూమి వండేవాడు, ఎక్కడ అమ్మినవాడు అక్కడే చేతులు దురుచుకుంటాడు, కళ్ళు దురుచుకుంటాడు. అక్కడే 2 చేతులను చాచి అల్లా అని పిలుస్తాడు. కానీ మన భారతదేశంలో ఇంత సంస్కృతమైనటువంటి సనాతనమైన ఆ డిసిప్లిన్ ఉత్పత్తి నాకైతే కన్నీరు వస్తుంది. ఆ చూసినప్పుడు ఈ క్రైస్తవులు, ఈ ముస్లిమ్స్ ప్రార్థన రోజు ఎట్లా చూడు, వాళ్ళు తినేది ఆహారం ఆహారం, అసురమైన ఆహారం, వాళ్ళు తినేది మాంసం. కానీ వాళ్ళ మనస్సు ఎంత కఠినమైనటువంటి దీక్షతో ప్రార్థన చేస్తున్నారు. మన వాళ్ళు ఉన్నారు చూడ, ఈ ఆశ్రమానికి ఒకప్పుడు 100 మంది, 150 మంది, 200 మంది వచ్చేవాళ్ళు. కానీ జనాభా లేరా, దండిగా ఉన్నారు. నొసన్లో ఉన్నారు, అన్ని పల్లెలలో ఉన్నారు. కానీ నెలకొక పారి భగవద్గీత మహానుభావుడు పెట్టిపోయినాడు. అయ్యా వచ్చి గురువును దర్శనం, భగవద్గీతను చూసుకోవడము, ఇదంతా నీకు కొంచెం సత్కార్యంగా పెట్టి ఆచరణ కోసం పెట్టినటువంటి దాన్ని ఈరోజు రోజు రోజుకు క్షీణించిపోతుంది. ఇంకా మన దేశం వ్యవస్థ ఎట్లుంటుంది. కాబట్టి పాడి పంట ఇవన్నీ ఎట్లా తయారవుతాయి, ఎట్లా వస్తాయి అంటే ఎక్కడుండే వాడక్కడ చేయాల్సినటువంటి, చూడండి మనకు పట్టుదల లేదు, ఆచరణ లేదు, ఆప్యాయత లేదు, ప్రేమ లేదు, అస్సలు నమ్మకం లేదు. ఈ నమ్మకాన్ని అంతా
ఒమ్మైపోయినటువంటి పరిస్థితిలో తామసికంలో ఉన్నాం. అందుకే ఈ యొక్క ఆంతరమైనటువంటి రహస్యం ఏంటంటే ఈరోజు చెప్పేటువంటిది ఏంటంటే అపరా పరా. అపర పర అంటే పరాప్రకృతి అపరాప్రకృతి, ఈ ప్రకృతులు రెండిటిని ఏకీభవించేదానికి చేయాల్సినటువంటి ఈ చాతుర్మాస దీక్షలో 4 నెలలు కఠోరమైనటువంటి ధ్యానం చేయడము, కఠోరమైన జపం చేయడము, పారాయణ చేయడం, ఇదంతా ఎందుకు చేయాలా అంటే మహావిష్ణువే ఈ 4 మాసాలు ఆయన వైకుంఠంలో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు కానీ ఆయన డిసిప్లిన్ ఆచరణ చేస్తున్నాడు. అందుకే తొలి ఏకాదశి నుండి మళ్ళీ కార్తీక ఏకాదశి వరకు ఆయన దీక్ష జరుపుతున్నాడు. ఆ మహావిష్ణువే జరుపుతున్నాడంటే మనము ఏమి చేయాలా, సాధించాలా లేదా, భగవత్ చింతన చేయాలనా లేదా, ఏకోజామున లేయాలనా లేదా, ప్రార్థన చేయాలనా లేదా, ఏమి లే. ఎందుకు ఇట్లయిపోయింది అంటే భయము ముందు భక్తి, ఈ రెండు రోజు రోజుకు కరువు అయిపోతున్నాయి. ఎవరికి? అన్ని మతాలకు కాదు, మన హిందూ మతానికి. హిందూ మతంలో ఉండేటువంటి సనాతన ధర్మమైన ప్రీతి లేక, భక్తి లేక. ఎందుకంటే పొద్దున్న లేస్తే పిల్లలు 3 సంవత్సరాలు మొదలుకొని 25 సంవత్సరాల వరకు ఆలన పాలన లేదు, ఆడుకుండేదానికి అవకాశం లేదు, బుజ్జగిచ్చేదానికి అవకాశం లేదు, జోలపాడేదానికి అవకాశం లేదు. ఇవన్నీ కరువైపోయినాయి. ఏమి మన మత స్థితి ఎలా ఉందంటే ఇప్పుడు కొట్టుమిట్టాడుతుంది. పుట్టినాడో లేదు ఒక మొన్న వచ్చింది ఒక ఆమె నా దగ్గరికి, స్వామి ఇటు 2 ఏళ్ళు అయింది ఈయన పట్టుకోలేకుండా ఉన్నానన్నది. అమ్మా నువ్వు 9 మాసములు మోసినావే లోపల పెట్టి, అప్పుడెట్ట తట్టుకున్నావు కదా. అప్పుడు తట్టుకునే స్వామి, ప్రపంచంలో ఉన్నాను, మమకారంతో గర్భాన్ని ధరించి ఏదో చేశాను. వీడు వచ్చిన తర్వాత నాకు అలివి కావడం లేదు, ఈయన హాస్టల్లో ఎప్పుడు పడేస్తామా అనుకుంటుండ స్వామి. ఒక్కడే పుట్టింది, వాని ఇంట్లో ఏం పని చేసేది లేదు. వాని ఒక్కని ఆడించుకోలేదా, పాడించుకోలేదా, పాటలు చెప్పలేదా, జోలపాట వాడలేదా? ఎందుకు లేదు? సిద్ధోహ బుద్ధోహం. మన సనాతన ధర్మంలో సిద్ధుడుగా బుద్ధుడుగా అని మనకు మదాలస ఆమె చేసినటువంటి 4 కొడుకులను కనింది, అద్భుతమైన శక్తిని సంపాదించి జ్ఞానమూర్తులను చేసింది. మరి మన భాగవతంలో ఉండేటువంటి ఈ కథలు మనకు తెలియవా? తెలుసు. అయితే ఏంటి చేయడం లేదు. అయితే ఇలా చేసేటానికి దీనికి ఒకప్పుడు వచ్చింది. దీనికి మెంటాలిటీనంతా సర్వనాశనము, వైరస్సు చాలా భయంకరంగా బలహీనంగా చేసేటువంటి ప్రమాణమైనటువంటిది ఈ భారతదేశంలోకి జరబడింది. అదేంది తెలుసండి? మన భారతదేశంలోకి వచ్చింది, అది చాలా డెవలప్ అయింది. మన దేశంలో వాడినట్టు ఏ దేశాలలో వాడలేదంట. ఏది చెప్పండి? ఏదే? అన్ని దేశాలలో ఉందంట క్రమశిక్షణగా, కానీ మన దేశంలో కంట్రోల్ లేదంట. ఏంది చెప్పండి? ఎప్పుడు హృదయానికి ఆనుకోనేట్టాది. ఏంది? సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ వాడు పుర్తానే వాని దగ్గర తల్లిదండ్రులు 9 నెలలు సంవత్సరం అయితేనే వాని ముందర పడేస్తున్నాడు. వాడు గీకి 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 వాని మనస్సంతా పాడైపోతుంది. తినేది మర్చిపోయినాడు, తాగేది మర్చిపోయినాడు. ఎవరు వచ్చినా సంశయం చెప్తారు నాకు. నా కొడుకు అన్నం తిన్నాడు స్వామి, పాలు తాగాడు స్వామి. ఏం తాడు? నువ్వేం చేస్తున్నావమ్మా? ఏం చేస్తావు స్వామి? భరించలేకుండా. ఏం చేస్తావు అంటే, వానికి సెల్లు ముందర పెడితేనే నోట్లు తెరచాడు స్వామి, లేకపోతే తెరచాడు. ఏం అలవాటు అండి ఇది? వాని సెల్లు అవసరమా? కూర్చొని తొడపైన పూర్వకాలం తొడ మీద కూర్చోబెట్టుకునేవాళ్ళు. కూర్చొని పైన చందమామ రావే, జావిల్లి రావే, కొండక్కి రావే, బంతిపూలు తేవే అని పాటలు చెప్పారు తల్లి. చెప్పి వాని బుజ్జగించి చక్కగా వానికి కథలు చెప్పి, ఫోటోలు, కృష్ణుడి, అమ్మవారి
ఆడపిల్లకైతే అమ్మవారిని ఎన్ని ఫోటోలు చూపిస్తూ ఆహారం తినిపించినారు. అందుకే వాళ్ళు మేధావులైపోయినారు, ప్రజ్ఞావంతులైపోయినారు, ధర్మాన్ని ఆచరించగలిగినారు, తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోగలిగినారు, తల్లిదండ్రులను ప్రేమించారు. ఈరోజు ఆ ప్రేమ కరువైపోయింది, వ్యవస్థ అంతా పాడైపోయింది. కాబట్టి ఈ యొక్క కామిని అనేటువంటి యొక్క రాఖీ పండగ అనేటువంటిది మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి అష్టప్రకృతిలో అష్టలక్ష్మి అనేటువంటి ఈ 8 విధాలైనటువంటి ప్రకృతి మన పైన పని చేస్తుంటుంది. ప్రతి శరీరముతో ఉండే చెట్టు పుట్ట మొత్తం ఈ ప్రపంచంలో అన్నిటిపైన పని చేస్తుంటుంది ఈ అష్టమైనటువంటి ప్రకృతి. అది నా చేత ఒప్పబడి ఉంది అని పరమాత్మ చెప్పినాడు. సనాతనమైనటువంటి దాన్ని మనము గుర్తు తెచ్చుకునేదానికి ఈ పండుగలు, ఈ పబ్బాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే భగవంతుని గుర్తుపెట్టుకునేదానికి, భగవత్ సేవ చేసేదానికి, భగవత్ చింతన చేసేదానికి. పూర్వకాలం సనాతనమైనటువంటి మన ధర్మంలో సంవత్సరం పొడవునా పండుగలే. ఈ పండగ అయిపోతానే 16వ తేదీ ఒకటి వస్తుంది. ఏంది ఆ పండగ? 16వ తేదీ శ్రావణ పావంలోనే బహుళంలో వస్తుంది. బహుళ అష్టమి. అష్టమి రోజు ఎవరు జన్మించినారు? కృష్ణ పరమాత్మ జన్మించినాడు. రేపు 16వ తేదీ వస్తుంది. ఈరోజు 9వ తేదీ జన్మించినాడు కృష్ణుడు, వచ్చినాడు. మళ్ళీ అది పండుగ మనకు. తర్వాత వినాయకుల చవితి, భాద్రపదం వినాయకుల చవితి. తర్వాత అమ్మవారు చక్రవర్తి, దసరా. దసరా తర్వాత మహాశ్వస్వరూపం కార్తీక మాసం. తర్వాత ధనుర్మాసం మహావిష్ణు స్వరూపం. తర్వాత సంక్రమణ, సంకురాత్రి. ఎన్ని పండుగలండి మన సనాతన ధర్మంలో! ఇన్ని పండుగలు ఉన్నాయి. ఏది గుర్తు చేసుకోవడంలే, దీని మీద శ్రద్ధ లేదు, చెప్పడం లేదు, ఏమీ లేదు. కనీసము పల్లెలలో అయితే కొంచెము కనిపిస్తూ ఉంది. టౌన్లలో ఇప్పుడుండే పిల్లలకైతే 2 రోజులైనా, 1 రోజు 3 రోజులైనా కూడా చెంటు పూసుకుంటాడే కానీ స్త్రీలు కానీ పురుషులు స్నానం చేయడం లేదండి. ఎందుకు తెలుసా? రాత్రిల్లో వాడు కంప్యూటర్ మీద కూర్చొని అలిసిపోయి ఉంటాడు, శరీరం స్వాధీనం ఉండదు, ఇంకా నిద్రపోతాడు. 4కు లేస్తాడో 5కు లేస్తాడో తెలియదు. లేస్తాను అమ్మా ఆకలి అంటాడు. స్నానం చేసి అన్నం తినరా అని అడుగుతుందా తల్లి? అడగదు. ఏమంటుంది? పెట్టకాడ ముందుపో తినిపో అని చెప్తారు. అంటే శరీర శుద్ధి లేకపోతే మనశ్శుద్ధి ఎలా కలుగుతుంది? అందుకే ప్రాతకాలంలో ప్రతి ధర్మములో ఉండేటువంటి సనాతన ధర్మములో ఉండేటువంటిది ఏంటంటే ఈ మంచం పైన పడినప్పుడు ఈ దేహము పంచభూతాల యొక్క శక్తినంతా కూడా కూడగట్టుకొని జడ ప్రకృతి అంతా కూడా సన్నగిలిపోయి దూరం అయిపోయింటే దీని మీద పురుగు పుట్ట రకరకాలైనటువంటి జంతువులు దీనిపైన మలమూత్రము ఎన్నో పాసి ఎంగిలి ఇవన్నీ దేహం మీద పడితే దీని పొద్దున లేదు శుభ్రం చేయాలన్నా వద్దా? మలమూత్రాలు చేయాలన్నా వద్దా? లేదు లేదు. నేను బండ్లలో పోతంట, నాకు డ్రైవర్లు వస్తారు, వాడు అపాన వాయువును వదిలితే పాడు కంపు వస్తుంటుంది. నాకేమో దాంట్లో సెంటు గింటు చల్లింటారు, కానీ వాడు ఏం తెలుసా? ఒక్క భాగం కూడా నీళ్లు తాగడండి. దప్పికైతేనే నీళ్లు తాగుతాడు. తినడమా యాడ దొరికితే ఆడ తింటాడు. అది ఎట్లా అరగాల? అరగదు. అందుకే కాబట్టి అది పిట్ అయిపోయి ఉంటుంది. అందుకే పాత పిత్త శ్లేషమని 3 ఉన్నాయి ప్రతి శరీరానికి, కదిలే శరీరానికంతా. ఆ 3టిని సమభావము చేయకపోతే జబ్బులకు దొరుకుతుంది దేహం. జబ్బులకు దొరికిందంటే మనశ్శాంతి పోతుంది. మనశ్శాంతి పోతే దేవతార్చన చేయలేడు. దేవతార్చన చేయంది దైవానుగ్రహం కలగదు. అందుకే ప్రాతకాలంలో 10 గంటలకు లేచి 5 గంటలకు లేచి సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్త కాలం అంటారు. ఆ బ్రహ్మముహూర్త కాలంలో వేస్తే సూర్యరశ్మి పడకపోతే దేహం పైన
ప్రకృతి యొక్క శక్తులన్నీ కూడా పారిపోకుండా మనలో పంచప్రాణాలన్నీ ఏకీభవించి ప్రశాంతంగా ఉంటాయి. అందుకే అప్పుడు మంచి గోరువెచ్చ నీళ్ళు ఒక అర్ధ లీటరో లీటర్ నీళ్ళు తాగితే ఎంత మలబద్ధకం ఉన్నా మొత్తం వదిలిపోతుంది. ఈ మలబద్ధకం వదిలిపోయినప్పుడు పిత్తశ్లేషం అనేది తగ్గిపోతే ఫ్రెష్ మైండ్ అయిపోతుంది. నీకు ఏ ముందు జరిగినటువన్నీ గుర్తుకు రావు. ప్రశాంతమైనప్పుడు దైవ చింతన దైవ పూజ చేస్తే ఆరోగ్యం ముందుంటుంది. ఆరోగ్యం తర్వాత ధనం ఉంటుంది. ధనం ఉన్న తర్వాత ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్ట, అలా ధైర్యము ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి దీనిలను పూర్తి స్వాధీనం చేసుకోవాలంటే మనలో ఉండేటువంటి అసుర సంపద, దైవీ సంపద అనేటువంటి రెండు సంపదలను ఈ ప్రకృతిలో కనిపిస్తూ ఉండేటువంటిది ఉంది. అందుకే దీనికి మా సనాతన ధర్మంలో చెప్పినటువంటిది ఏంటంటే, వేద ధర్మంలో చెప్పింది ఏంటంటే, ఫస్ట్ లేస్తానే ప్రాతకాలంలో లేచేటప్పుడు మానవుడు చేయాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మంచం మీద నుండి కిందికి దిగేటప్పుడు భూమాతకు నమస్కరించవలను. తర్వాత ఎవరికి నమస్కరించాలను? ఆకాశాన్ని ప్రశాంతంగా చూడవలను. వీళ్ళు పితామహులు. ఇది పారమార్థికం. అలాగనే క్రమశిక్షణ భౌతికం. భౌతికం మాతృదేవోభవ, మాతృదేవికి నమస్కరించాల. లేస్తానే నేను ఒక ఆయన చూశాను నెల్లూరు దగ్గర ఒక పల్లెలో. ఆ పిల్లకి 5 సంవత్సరాల నుండి భగవత్ చింతన బాగా తెలుసు. మంచి వ్యవసాయదారుడు, బాగా పంట పండించాడు, అన్నీ చేస్తాడు. పొద్దున లేస్తానే భార్య పక్కలోనే కూడా వాళ్ళ అమ్మని ఎత్తుక్కుంటూ వస్తాడు. ఆ అబ్బాయికి పెళ్ళి అయింది, 23 సంవత్సరాలు నేను చూసినప్పుడు. అమ్మ ఎక్కడుండావే అని కళ్ళు కూడా తెరిచాడు. అమ్మ నువ్వు ఎక్కడుండావే అంటాడు. ఆమెను పోయి అంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ చేయుడు, అంగ నమస్కారం 6 అంగములను వచ్చుతాడు. పాదాలు 2 కట్టుకుంటాడు, నమస్కరించి అప్పుడు వాళ్ళమ్మ ముఖంలోకి చూస్తాడు. ఇది ఒకటి. తర్వాత స్నానం చేస్తాడు. రోజు 10-11 అట్లా చేస్తాడు. ఉదయం చేస్తాడో తెలు. రెండో దర్శనము తండ్రికి నమస్కరిస్తాడు. ఇంతే చేసేది, ఏమి చేయడు. అంటే ఎంత సనాతనమైన ధర్మాన్ని మనకు భారతంలో ఉండాలి. ధర్మవ్యాధులు ఇలాంటి వాళ్ళు, చిబి చక్రవర్తి ఇలాంటి వాళ్ళందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తల్లికి నమస్కరించారు. సో చిబా చక్రవర్తి ఆయన తల్లికి ఎప్పుడు నమస్కరించేవాడంట. తల్లి దీవెనంటే ప్రపంచాన్ని నేను ఎప్పుడైనా ఉరవూతలూతిస్తానో ఈ రాజ్యాన్ని చేయించగలను అన్నాడు. కాబట్టి చిబా చక్రవర్తి కూడా ఈరోజు ఆయన భార్య ఈ కంకణం కట్టిందని మనకు పురాణాల్లో చెప్తారు. అంటే ఈ సుదినము ఎంత పవిత్రమైందంటే అంత పవిత్రమైనటువంటి ఈ యొక్క రక్షాబంధన, ఈ పౌర్ణమి, రాఖీ పండగ జరుపుకునేటువంటి తరుణంలో ఈ యొక్క దీన్ని మన దృష్టిలో పెట్టుకొని చక్కగా చేయాల్సినటువంటిది. ఎందుకంటే తండ్రి ఎప్పుడైనా కొడుకు కట్టకూడదు రక్షణ. ఎందుకు? ధర్మం అంటే తనకు అధికారం లేదు, తల్లికి ఉందంట. ఎందుకు అధికారం ఉందంటే పెళ్ళి అయ్యేంతవరకు తల్లికి ఎప్పుడు చిన్న పిల్లవాడేనంట, చిన్న బిడ్డతోనే సమానం. అందుకే రక్షాబంధన కట్టాల్సింది తల్లి కడుతుండాల. తల్లి ఎంతవరకు కట్టాలా? పెళ్ళైతే తల్లి ముట్టుకోకూడదు, కట్టకూడదు. ఎవరు కట్టాలి? భార్య కట్టాలి. అందుకే పెళ్లి కాంతోలికి చేసేటువంటి కార్యాలు ఉంటాయి, పెళ్లి తర్వాత చేసేయాల్సిన కార్యాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మన సనాతన ధర్మంలో జరిగేటువంటి యొక్క ఈ రాఖీ పండగ చాలా పవిత్రమైనటువంటి పౌర్ణమి. దీన్ని మనము చక్కగా, ఎందుకంటే అష్టైశ్వర్యాలతో ఉండాలంటే చూడండి, వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం రోజుగిన ఎవరైనా ప్రాతకాలంలో పూజ చేసిన తర్వాత 8:30-9 లోపల ఒక భిక్షగాడు కానీ, ఒక కాకి కానీ, ఒక కుక్క కానీ, ఒక ముసలివాడు రాని, ఎవడైనా రాని,
ఈ ప్రసాదం వచ్చినటువంటి ప్రసాదం అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని తినిపించాలంట. మన భాగ్యం బాగంటే గోమాత వస్తుంది, మన భాగ్యం బాగలేకపోతే కాకి వస్తుంది, మన భాగ్యం బాగలేకపోతే పిల్లి రావచ్చు, ఏమైనా రావచ్చు. నీ ఉపాసన నీ పుణ్యం కొద్దీ ఆ చేసినటువంటి ఆ పూజ యొక్క పరిశుద్ధముతో ఏకాగ్రతతో నిష్కామంతో చేసింటే గోమాతగిన తీసుకున్నారంటే ఆ సంవత్సరం అంతా వరలక్ష్మి ఆ వర్ధిల్లుతుంది అంట, అన్ని అష్టైశ్వర్యాలతో. అది ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఏ తల్లులు చేస్తారో తెలు, ఎవరు చేస్తున్నారో తెలు. మొగుడిని తిరుతంటాది, కొడుకును తిరుతంటాది, మూడు చేస్తుంటుంది, రుబ్బుతంటుంది, ఏమి చేస్తుంటుంది. ఇవన్నీ చేసేటప్పుడు వాక్కు దూషణ చేస్తుంటుంది. ఇవన్నీ అవి వినదా? అందుకే గృహలక్ష్మి అన్నారు. అష్టలక్ష్మిలో గృహలక్ష్మి, ఆమె గృహలక్ష్మి శక్తి స్వరూపి. ఎందుకుండదు? అందుకే మౌనంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా పూజ అయ్యేంత వరకు, ప్రసాదం పెట్టేంత వరకు మౌనంతో, ఎన్ని తప్పులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శబ్దాలు ఏం చేసినా నిగ్రహంతో ఏకాగ్రతతో చక్కగాగిన ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుతారో వారికి అష్టైశ్వర్యమే కాకుండా ఆరోగ్య భాగ్యాలు అన్నీ కూడా అలాంటి దేవతలు మాతృమూర్తులు గిన చేసినట్టయితే ఈ దేశానికి సుభిక్షంగా ఉంటుంది, పాడి పంటలతో సుభిక్షంగా జరుగుతుంది. అందుకే పతివ్రతలు అనేటువంటి వాళ్ళు ఆ కాలంలో ఆచరించినటువంటి వ్రతాలన్నీ కూడా అద్భుతమైనటువంటి వ్రతాలు. చూడి, కృష్ణుని పొందాలంటే గోపికలు గౌరీరథం చేసినారు. సత్యభామ కృష్ణుని చేయాలంటే ఏం చేసింది? నోములు నోసింది. అలాంటి ప్రవర్తన అయినటువంటి శక్తి గల వాళ్ళైనటువంటి తల్లులు చక్కగా చేయాల్సినటువంటి యొక్క ఈ మాసంలో చక్కగా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అర్చించింటారో, అర్చన చేసింటారో ఆ లలితాంబికి కానీ, లక్ష్మీదేవికి కానీ, ప్రకృతి మాతకు కానీ ఎవరైతే చక్కగా ఆచరించింటారో వారికి ఆ ఇంటికి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చేదానికి కంకణం కట్టుకొని అష్టలక్ష్మి వస్తుందని, ఇంటిలో గల్లు గల్లునా వస్తుందని, చక్కగా బ్రహ్మముహూర్త కాలం అయిన తర్వాత సంధ్యా సమయంలో వస్తుందంట. ఆ సంధ్యా సమయంలో ఏది వచ్చినా ఇంటికి కుక్క రావచ్చు, పిల్లి రావచ్చు, ఇంకోటి రావచ్చు, కర్రతో కొట్టడం కానీ దాన్ని తొయ్యి అనడం కానీ ఏమి జరగకూడదు. అది ఎప్పుడు అంటే సంధ్యా సమయం అంటారు దాన్ని. సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించిందని గడియల్లో చక్కగా పొరపొరలాడేటువంటి చీకటిలో వచ్చేటువంటి దేవత. ఎవరైతే ఆశీర్వాదాన్ని పొందుతారో అది దీనికి ప్రసాదం కానీ ఇంకోటి కానీ పెట్టినారో ఏ జంతువైనా రావచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు, గుర్తించాలి. అది నీలో ఉపాసన బలం ఉంటే, నీలో భక్తి విశ్వాసాలు నీ దగ్గర ఉంటే తప్పకుండా దాన్ని అక్కడే ఆమె వేషం మార్చుకుంటుంది. లక్ష్మీదేవి వెంటనే నా స్వరూపం ఇదేరా, నువ్వు నన్ను ఎట్లా గుర్తించినావు అమ్మా అని అప్పుడే ఆశీర్వదిస్తుంది, అప్పుడే అనుగ్రహం ఇస్తుంది. కాబట్టి ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున శిష్టది బ్రాహ్మణ్య సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ అని అన్ని మాయా దేహాల్లో ఉండేటువంటి ఆ చైతన్య స్వరూపము, ఆ పరాశక్తి, ఆ దైవీ శక్తి అంతా కూడా వర్ధిల్లుతూ ఉంది. మొత్తం ప్రకృతి అంతా పరమాత్మ స్వరూపమే. దీన్ని పరమాత్మ స్వరూపమని రోజు కనీసము 7 గడియలన్నా అనుకోవాలంట. ఇది మహామంత్రం. దీన్ని యోగీశ్వరులైన నిష్ణాతులైనటువంటి సిద్ధపురుషులు ఏమనుకుంటారంటే ఈ ప్రపంచమంతా నా స్వరూపం, నేనే ఈ స్వరూపం అని ఆనందంగా మునిగిపోతారంట. వాళ్ళు మనస్సును, కాయాన్ని, బుద్ధిని, అహంకారాన్ని అన్నిటి లయం చేసుకొని పూర్ణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారంట. అలాంటి స్థితి రావాలంటే ఈ ప్రపంచంలో కనిపించేటివన్నీ కూడా అనేకమైనటువంటి అన్నీ కనిపిస్తుంటాయి, అనేక రకాలైన ప్రారంధాలు కనిపిస్తుంటాయి. పుచ్చిపోయినోడు, రోగం వచ్చినోడు, రకరకాలోడు,
దరిద్రుడు, గుడ్డలేనివాడు, తిండి లేనివాడు, రకరకాల జంతువులు ఎన్ని కనిపిస్తుంటే మా మనస్సు ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది చెప్పండి? అల్లకల్లోలం అయిపోయింది. ఈ పాడుదేవుడు ఇట్ట రకంగా ఎందుకు సృష్టించినాడయా? ఎందుకు ఇలా చేసినాడయా? ఈయనకేమైనా బుద్ధి ఉందా అంటారా లేదా? అంటాం. ఎందుకు? అట్లా కనిపిస్తుండేది. కాబట్టి ఇదంతా కూడా వెనక ప్రారంధం. ఎప్పుడు చేసుకున్నావో నీకు తెలియదు. అందుకే భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, చాలా అద్భుతమైనటువంటి మాట. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. నీవు కర్మను చేసేదానికి అధికారం ఒక్కటే ఇచ్చానయ్యా, ఈ ఫలితాన్ని నీవు ఆశించినావంటే పునరభి జననం పునరభి మరణం, ఈ 84 లక్షల జీవరాశుల గర్భాలలో తిరుగుతావు ఆ పాపాన్ని ఆ పుణ్యాన్ని లాక్కాలనుకుంటే. కాబట్టి అది నా కర్పణ చేయి. అందుకే దదామి బుద్ధియోగం తం ఏనమా భగవద్గీత చెప్పింది. అంటే మనము ఆ కర్మను చేయాలి. అందుకే దానికి ఒక మాట, ఒక ఉపమానం చెప్పింది ఒక మహాత్పురాలు. ఏం చెప్పిందంటే, ఒక శిష్యుడు అయినాడు, స్వామి కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేష్ అని మీ భగవద్గీతలో చెప్పాడే కృష్ణుడు, అర్జునికి చెప్పినాడు, మనకు చెప్పినాడు, అందరికీ చెప్పినాడు, దీనివల్ల ప్రయోజనం ఏంది మాకన్నా అంటే ఆయన ఆ మహాత్ముడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పా అంటే, అయ్యా నువ్వు కళ్యాణం చేస్తావు, పూర్వకాలం కళ్యాణం చేస్తావు. కళ్యాణం చేసేప్పుడు నీ బంధువులందరినీ పిలుచుకుంటావు, అందరూ వస్తారు. ఏమేమి ఇస్తారు చెప్పండి? కళ్యాణానికి వస్తే పూర్వకాలం ఇప్పుడు వద్దు, ఇప్పుడు సావుకారులు అయినారు కాబట్టి ఇప్పుడు వదిలేసినారు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? వస్త్రము తెచ్చేవాళ్ళు, బంగారు పెట్టేవాళ్ళు, రకరకాలు తెచ్చేవాళ్ళు, మండలు పడేటి, అన్ని వస్తువులు వచ్చి పడేటి, చీరలు మొత్తం అన్ని వస్తువులన్నీ వచ్చి పడేటి. ఇవన్నీ వచ్చినటువంటి ఏం చేస్తావు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారా? బీరువాలో పెడతావా లేదా? అలాగనే డబ్బు వచ్చింది, ఏం చేస్తావు? బీరువాలో పెడతావా లేదా? పెడతావు. పెట్టిన తర్వాత దీన్ని అన్నీ పెట్టిన తర్వాత నీకు ఎప్పుడన్నా కష్టం వచ్చింది, ఎప్పుడన్నా నష్టం జరిగింది, ఎప్పుడో ఏమో అయిపోయింది, అప్పుడు ఏం చేస్తావు? ఈ డబ్బు తీసుకుంటావా లేదా? ఆ డబ్బు లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? సొమ్ముంది, ఏం చేస్తావు? బ్యాంకులో పెడతావా లేదా? బ్యాంకులో పెట్టి దాన్ని డబ్బు చేస్తావా లేదా? అలాగనే నీ పాప పుణ్యములో నువ్వు చేసినటువంటి యొక్క పూర్వపుణ్యంతో చేసినటువంటిదంతా భగవంతుని దగ్గర దాచుకుంటాడంట. ఆ దాచుకొని నీకు అవసరమైనప్పుడల్లా ఇస్తుంటాడంట. అంతే కదా ఈ ప్రపంచంలో జరుగుతుండేది. అవసరమైనప్పుడు ఇస్తాడు. అది నువ్వు చేసిన ఏ కర్మం చేశావు? నా ఫలేషు కదాచన, నాకు ఈ ఫలంతో అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడల్లా పరమాత్మ తండ్రి కాబట్టి అవసరమైనప్పుడల్లా ఇస్తుంటాడు జీవునికి. అందుకే ఈ జీవునికి తాపాలన్నీ మారిపోతుంటాయి, దుఃఖాలన్నీ పోతుంటాయి. భగవంతుడు స్టేట్ బ్యాంక్ ఈ ప్రపంచంలో. అందుకే గహనో కర్మనో గతి, కర్మను చేసిన దాన్ని పరివర్తన చేయడానికి, అంచనా వేసేదానికి, నువ్వు దాన్ని ఈ విధంగా దీన్ని శాసించేదానికి నీవు కర్తవు కాదు. అది రహస్యాది రహస్యం. అందుకే దాన్ని రహస్యంగా చెప్పారు. మనం చేయాల్సినటువంటిది ఏంటంటే 84 లక్షల జీవరాశులలో నువ్వు తిరుగుతున్నప్పుడు నీ శక్తికి ఉంటే ఏదో ఒక కర్మను చేయి. అంతా నిష్కామమే, అంతా పరాపేక్ష లేకుండా చేయి. ఫలాపేక్షగిన లేకుండా చేస్తే 6 నెలలు చాలండి. ఇది స్వామీజీ చెప్పేవాడు ఈ మాట. చిదానంద స్వామీజీ 4 నెలలు మౌన దీక్షలుండి లక్షలు జపం చేస్తాడు. రోజు 4-5 గంటలు కూర్చొని జపం చేస్తాడు. ఇదంతా ఆయన మంచి ఉపాసన చేసేటువంటి వాడు. బ్రహ్మచర్యంలో ఉండేటప్పుడు ఆమె గాయత్రి మాతను బాగా ఆరాధించేవాడు. శ్వాసతో మంత్రాన్ని జపించేవాడు ఆయన. 32 అక్షరాలతో ఉంటాయి భూమికలతో. దాన్ని ఈ శ్వాస ప్రక్రియతో దాన్ని సాధన చేసేవాడు. అలా గంటలు కూర్చుండేవాడు. కూర్చొని 4 నెలలు మౌన దీక్షని మొదలుపెట్టుకొని చక్కగా సాధన చేసేవాడు. ఈ సాధన చేసిన 4 నెలలు చేసిన సాధన అంతా ఎవరికి అర్పిస్తాడో తెలియదు, కానీ మొత్తము 8 నెలలు
ఆ 8 నెలలు పనిచేస్తుంది ఈ ఆశ్రమానికి అంతా మెయింటైన్ జరుగుతుంది. అదేంది? ధనం, జనాలు రావడం, భక్తులు రావడం, ప్రేమించడం, వాళ్ళని అడగడం, ఇవన్నీ జరగడం. ఇది నిష్కామంగా చేసేవాడు. అలాగా మనము కూడా ఆ నిష్కామ బుద్ధితోగిన చేస్తే అవసరమైనప్పుడల్లా పరమాత్మ మనకు చేతికి అందించినట్టు. అందుకే అది బ్యాంకి రహస్యమైనటువంటిది. అందుకే చిత్తవృత్తి అంటారు. చిత్తములో వృత్తిగా మారి ఉంటుంది మనం చేసిన పాపము పుణ్యము. అందుకే సంకల్ప వికల్పాలన్నీ వస్తుంటాయి, అనంత కొల్లలు వస్తుంటాయి. మంచి వాసనగిన సువాసన దేవతామూర్తిని చూసినావంటే అబ్బా అలివిగాని ఆవలింపులు వచ్చాయి, అమాయకంగా వచ్చంటాయి, అల్లో కొల్లలంగా ఉంటుంది. ఆ బెదిరి దాన్ని ఇప్పుడు ఒక అపవాదం పెట్టినారు. దాన్ని ఏమంటారు? ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ వ్యవహారంలో ఉంది. అదేంది? ఏమంటారు? శక్తిని, ఆ పరాశక్తిని శూద్రశక్తిగా ఆమెకు పిశాచి పట్టిందని చెప్తున్నారు. పిశాచి రూపంలో. ఎందుకంటే జన్మ ఎత్తినాలంటే ఎన్ని జన్మాలంటూ ఎత్తినాడు కానీ ఎప్పుడు సుకర్మలు చేయలే, దైవతార్చన చేయలే, భగవచ్చింతన చేయలే, ఎప్పుడు లేదు. ఇలాంటి అవతార పురుషులైనటువంటి మహనీయులు ముందే ప్రారంభంలోనే చిన్న వయసులోనే చేసినారు కాబట్టి వాళ్ళకు విక్షేప ఆవరణ దోషాలు ఎప్పుడు దూరం అయిపోయినాయి కాబట్టి మనకు వస్తుంటాయి. అందుకే ఎప్పుడైనా ఎన్ని జన్మాలకైనా నీవు భగవంతుని అర్చన చేయాల్సిందే, భగవంతుని ఆరాధించాల్సిందే. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను రోజు 3-4 గంటలు చేసిన, ఈ 10 రోజులు చేసిన, ఇంకా నెల చేసినాను, మండలం చేసిన, ఇలా అనుకుంటుంటాం. కానీ అది తప్పు. ఎందుకంటే శ్వాస ఉన్నంత కాలము నీవు నిశ్వాసిస్తూ ఉండాల్సిందే, విశ్వాసాన్ని ఉంచుతూ ఉండాల్సిందే. ఆకలి నిన్నాళ్ళు తింటా ఉండాల్సిందే. తినాలా వద్దా? ఆకలి ఎన్నెన్నాళ్ళు తినాల్సిందే. ముసలోడు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఏదో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆకలి పోతుంది, వ్యవస్థ అంతా మారిపోతుంది, శరీర మార్పులు జరుగుతాయి, అన్నీ జరుగుతుంటాయి. అది క్షీణదశ అంటారు, ఆరోహణ అవరోహణ. ఇప్పుడు 50 సంవత్సరాలు అంటే క్షీణదశలోకి వచ్చినాం. అందుకే 72,000 నాడులలో మనకు ఉండేటువంటి శక్తి, కణాల శక్తి అంతా క్షీణించిపోయి క్షీణదశలో ఆహారం తీసుకుంటుంటాయట. పట్టక అరగక దాన్ని కొంచెం పద్ధతిగా తినకపోతే ఆ క్షీణ స్థితిలో ఉండేటువంటి కణాలు కూడా మనం సహకరించలేవంట. అందుకే మానవునికి ఉండాల్సినటువంటి అవకాశం ఏంటి అంటే, 72 సంవత్సరాలు అయిపోయిందంటే ఏం చెప్పినారు భౌతికంలో? ఎల్ఐసు చేసినటువంటి ఏంటంటారు? ఎల్ఐసి చేస్తారు కదా, బోనస్. ఎల్ఐసు బోనస్ అంట. చూడండి, ఇంకా గుర్తుపెట్టుకోండి. నీవు కొంతమంది 72 దాటిన బతుకుతున్నావంటే ఎల్ఐసు బోనస్ ఇచ్చినట్టేనంట. ఈ ప్రాణం మనకు, ఈ ప్రకృతి, మన చుట్టుండేటువంటి వాళ్ళందరూ కూడా అంతా బోనస్సే. అందుకే భగవంతుని ఎప్పుడు కట్టుకోండాల, ఏడ్చాల. నా మనస్సు ఎందుకు నీ మీద నిలవలేదు, నన్ను ఎందుకు స్మరించలేకుండా, నిన్ను నేను అందుకోలేకుండా నన్ను ఎందుకు అనుకునే బాధపడాలి. రామకృష్ణుడు ఏడ్చినాడండి. నిజమైనటువంటి భక్తుడంటే రామకృష్ణుడు ఏడ్చినాడు. అమ్మ ఒక రోజు కనిపించకపోతే ఏమి నేను దుర్మార్గమైన పనులు చేసినా, ఈ చిత్తముతో, ఈ మనస్సుతో, ఈ అహంకారంతో, ఈ దేహంతో ఏ పాపాలు చేసింటే ఎందుకు నువ్వు కనిపించలేదు అని ఆమె బాధపడి, ఆయన కనిపిస్తే ఆయన పస్తుండేవాడు. వారాలు పస్తుండేవాడు. కనిపిస్తేనే తింటానని పద్దు పట్టేవాడంట. ఆమె ఆ బంగారు పళ్ళెము లాంటి పళ్ళెములో ఆహారాన్నంతా కలుపుకొని, నానా నేను వచ్చాను లేరా అని పొడపైన పండబెట్టుకొని ప్రసాదం తినిపించిందండి. ఎంత భక్తి ఉండాలా, ఎంత అద్భుతమైనటువంటి ఆయనది. దివి చరిత్రలో మీరు చదివితే అర్థమవుతుంది. తినిపించిందంట జగన్మాత. మనకి విశ్వాసం ఉందండి, ఎంత విశ్వాసం. అందుకే భగవంతుణ్ణి రోజు 3000లా తింటున్నావు. 3000లో 3 క్షణాలైనా నువ్వు భగవంతుని స్మరిస్తావా లేదా? స్మరించాలి. మానవ జన్మ వచ్చినందుకు స్మరించాలి, లేకుంటే మానవ జన్మ మట్టిపాలైపోతుంది, పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి యొక్క
అద్భుతమైనటువంటి ఈ భగవత్ దర్శనాన్ని మనం చేసుకొని కంకణం కట్టుకోవాలి. ఫైనల్ ఏంటంటే నేను భగవంతుని చేరాలనే కంకణం కట్టుకోవాలి. ఎక్కడ కట్టాల? చేతికి కడితే కుళ్ళిపోతుంది. ఎక్కడ కట్టాల? మనస్సులో కట్టాల. ఆ మనస్సులో కంకణం కట్టుకోవాలి. భగవంతుణ్ణి పొందాలనే తృష్ణతో ఉండాల, తీవ్ర దిశలో ఉండాల. ఎప్పుడు నేను భగవంతుని చేరుకోవాలనే భావన పద్దుతో ఉండాలి. అందుకే కంకణం కట్టుకోమని చెప్పినారు. భౌతికమైనటువంటిది ఉపయోగం, ఆంతరమైనటువంటి ఉపయోగం ఏంటంటే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి, కామక్రోధాలు ఉన్నాయి, తమోగుణం రజోగుణం ఇలాంటి గుణాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ పారదోలాలంటే నువ్వు భగవంతుడనే కంకణం కట్టుకొని జీవిస్తేనే నిజమైనటువంటి రాఖీ పండగ అవుతుంది. నిజమైనటువంటి రాఖీ పండుగను జరుపుకునే వాళ్ళమైతాం. అందుకే ఈ సమాజంలో ఉండేటువంటి ధర్మాన్ని కాపాడమని చెప్పేసి మన సనాతన ధర్మం చెప్పింది. సనాతన ధర్మమైనటువంటి వారు మహాత్ములందరూ కూడా చేసినటువంటి చూడు దేవతల్లో భారతంలో వస్తుంది. ఈ మహావ్రతాన్ని చేసేటప్పుడు వైకుంఠములో కృష్ణుడు కాదు, ద్వారకలోనే కృష్ణుడు, ద్వారకలో రుక్మిణీదేవిని కూర్చొని వాళ్ళ భగవంతుని సేవ చేసుకుంటూ వాళ్ళు పూజించాల్సిందే. ఎందుకంటే దేహం ఉండే వాళ్ళందరూ పూజించాల్సింది కాబట్టి పూజిస్తుందంట. పూజించేటప్పుడు ఈ నారదుడు అక్కడికి పోయినాడు. పోతే ఈ విఘ్నం జరిగింది. ఈ ప్రేరణ ఎవరంటే దీన్ని పాడు చేసేదానికి మహామాయంది మనకు. ఆ మాయాశక్తి జలంధరుడు ఒక ఉపమానం చెప్పాడు. ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు మహావిష్ణువు. ఎట్లా విఘ్నం కలుపుతావో కలపాల. ఇప్పుడు ఆయన కలుపుతేనే నేను కొంచెం నా మనశ్శాంతి జరుగుతుంది అని ఆయన చెప్తే ఆయన అన్ని లోకాలు తిరుగుతాడు. కృష్ణునికి ప్రారంధం ఉంటుంది, జలంధరునికి ప్రారంధం ఉంటుంది. కాబట్టి ఈ మాయే అక్కడికి పంపించింది. ఆ పంపినప్పుడు కృష్ణుడు ఆ పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఉండేటప్పుడు ఆయన కోపం వచ్చింది. అందుకే బృంద, జలంధరుని భార్య పేరేం పేరు? బృంద. ఆ బృంద అనంతమైనటువంటి పుణ్యకర్మలు చేసి ఈ రక్షాబంధను తయారు చేసిందంట. జలంధరుని కట్టేదానికి చేస్తే దాని విగ్రహం కల్పించినాడు. ఆ విగ్రహం జరిగిన తర్వాత జలంధరుడు పరిమార్చితే మహావిష్ణువు ఆ రూపంలో వచ్చి కృష్ణుని రూపంలో వచ్చి చేస్తే నేను వన్నే విరహము, నువ్వు త్రేతాయుగములో నేను భర్తను పోగొట్టుకొని విరహం చెందుతుండా, నువ్వు భార్యను పోగొట్టుకొని విరహం చెందుతావు అని చెప్పి శాపం ఇచ్చింది. ఆ శాపానికి చేతులుడ్డాడని మహావిష్ణువు స్వరూపాన్ని చెప్పినాడని మనకి భారతంలో మహాకథలు వస్తాయి. ఈ పుణ్య విశేషాన్ని అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. కాబట్టి భారతంలో ఉండేటువంటి రహస్యాలని తెలుసుకోవాలంటే రోజు భారతాన్ని వినండి. భారతం యూట్యూబ్లో వచ్చింది. ఎంత సౌకర్యం అండి. రోజు కూర్చొని ఆ గురువు దగ్గర పోయి కూర్చోవాల్సిన పని లేదు, వచ్చినాయి. రోజు ఒక గంటో ఏకాంతంగా కూర్చోండి. మీ మిద్దె పైన కూర్చోండి, నీ రూములో కూర్చో, వాకిళ్ళన్నీ వేసుకో. ఎవరు వచ్చినా డిస్టర్బెన్స్ చేస్తారు. వేసుకొని కళ్ళు గట్టిగా మూసుకో, ఇంకా చెవుకాడ పెట్టుకో, వింటా ఉండు. మావాడు అదే చేస్తుంటాడు. మా అమ్మాయి చక్కగా రోజు మేము ఉపదేశం చేసేది ఏంటంటే భార్గవి, ఈయన భార్య పేరు భార్గవి, బాగా మంచి వైరాగ్య పురుషురాలు, తృప్తి గలది చిన్నపిల్ల. ఇప్పుడు గర్భంతో ఉంది. ఆమెకు రోజు మేము చక్కగా రామాయణాన్ని, భారతాన్ని, మూక పంచకాన్ని ఇలాంటి 24 గంటలు వింటుంటుందండి. పని చేస్తుంటుంది, వింటుంటుంది. పండుకునేంత వరకు, నిద్ర వచ్చేంత వరకు వింటుంటుంది. స్వామి వింటున్న నా ఆనందంగా ఉంది. రేపు ఆ పుత్రుడు ఏ సంస్కారంతో పుడతాడో, ఏ సంస్కారం వస్తుందో తెలియదు. కానీ అలాంటి శ్రమ చేసుకుంటూ శ్రవణము లేనిది, మననము లేనిది ధ్యాస రాదు, భగవంతుని మీద ప్రీతి కలగదు. అందుకే భగవంతుని వాక్యం మీద మనకు మనస్సు ఉంచమని. అందుకే చూడు, ప్రభు నీ వాక్యం నాకు కావాలంటారు వాళ్ళు. మొరటుగా పిలిచిన ఎట్లా పిలిచినారో చూడండి. ప్రభు నీ వాక్యం కావాలంటే, నీ వాక్యం చెప్తే చాలు నేను తరిస్తానంటున్నారు. గాఢమైనటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసం అలా ఉండాలి. మనకు కూడా అట్లా ఉండగలగాల్సింది తరుణములో మనం భగవంతుని మరవకుండా చక్కగా ఈ యొక్క
పవిత్రమైనటువంటి ఈ శ్రావణ పౌర్ణమి చాలా జయప్రదం చేసుకున్నాం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.